హాయ్ ఫ్రెండ్స్, ఏషియాలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికైతే ఆసియాలో అతిపెద్ద విమానాశ్రయంగా చైనా రాజధాని బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ స్థానాన్ని లాక్కోబోతోంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా అందుకు వేదిక కానుంది. దీనికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? అక్షరాల 30,000 కోట్ల రూపాయలు. డిసెంబర్ 2024 నాటికి ఇక్కడి నుంచి రాకపోకలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇది నిజంగా సంతోషించదగిన విషయమే. అయితే ఇక్కడ 2 విషయాలు ఆలోచింపజేస్తున్నాయి. ఒకటి, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందుతున్న ఈ ఎయిర్పోర్ట్ మెట్రో నగరాల్లో కాకుండా యూపీలోని చిన్న గ్రామం అయిన జవేర్లో ఎందుకు నిర్మిస్తున్నారు? మరొక విషయం, భారత్లోని అతిపెద్ద ఎయిర్పోర్ట్గా పేరుగాంచిన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐజీఏ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 72 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇంత దగ్గరలో 2 విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. మళ్ళీ ఇప్పుడు మరొకటి. ఇది కూడా దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 30,000 కోట్లు మణిపూర్ లాంటి రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్. సిక్కిం వంటి రాష్ట్ర వార్షిక బడ్జెట్కి 3 ఖర్చు. మన మధ్యతరగతి ప్రజల సొమ్ము కేవలం ఒక విమానాశ్రయానికి పెట్టడం కూడా ఆలోచించదగిన విషయమే. అయితే యూపీ ప్రభుత్వం జవేర్ ప్రాంతాన్ని ఈ విమానాశ్రయానికి ఎంచుకోవడం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఆసియాలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందుతున్న జావేర్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రత్యేకత ఏంటి? దీనివల్ల యూపీ భారత ఆర్థిక వ్యవస్థలో ఏ మార్పు తీసుకొస్తున్నాయి? 2040 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంలో ఈ విమానాశ్రయం ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? అసలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి చూద్దాం పదండి. నవంబర్ 25, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 1.5 లక్షల మంది సమక్షంలో ఈ విమానాశ్రయానికి భూమి పూజ చేశారు. అసలు అంత ప్రత్యేకత ఈ విమానాశ్రయానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అందుకు ముఖ్య కారణం జవేర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ యొక్క ప్రమేయం. జవేర్ ఎయిర్పోర్ట్ను నిర్మించే బాధ్యతను జ్యూరిచ్ ఎయిర్పోర్టర్కి అప్పగిస్తూ అక్టోబర్ 7, 2020న ఒక ఒప్పందం కూడా కుదిరింది. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ గత 15 సంవత్సరాలుగా యూరప్లో అతిపెద్ద అందమైన ఎయిర్పోర్ట్గా వినియోగదారుల ప్రశంసలు పొందింది. అందుకే ప్రపంచ శ్రేణి ఎయిర్పోర్ట్గా జవేర్ ఎయిర్పోర్ట్ను నిలిపేందుకు జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ముందుకొచ్చింది. మరి ఇందులో ప్రత్యేకతలు ఏముండబోతున్నాయి? మొదటిది, 6 రన్వే లైన్లతో ఈ ఎయిర్పోర్ట్ ప్రతిరోజు దాదాపుగా 10,000 విమానాలు నిలపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న రియాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇప్పటికే 6 రన్వేలు ఉన్నాయి. ఇక ప్రపంచ శ్రేణి ఎయిర్పోర్ట్గా జవేర్ ఎయిర్పోర్ట్ గురించి ఇంతకన్నా వేరేం చెప్పగలం? ఇక రెండవది, టర్మినల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టాటా వంటి ప్రముఖ సంస్థ టర్మినల్ను నిర్మిస్తోంది. ఈ టర్మినల్ స్విస్ భారత్ కలయిక తరహాలో ఉంటుంది. పైగా మొత్తం కాంటాక్ట్లెస్, పవర్లెస్గా తయారు చేస్తున్నారు. బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి గంటల తరబడి లైన్లో నిలబడే పని ఉండదు. అందువల్ల ప్రయాణం సులువవుతుంది. పూర్తిగా ఒక టర్మినల్ మొత్తం కార్గోకే వినియోగిస్తున్నారు. అందువల్ల భారత్లో ఎగుమతి దిగుమతులకు ఈ ఎయిర్పోర్ట్ ఒక హబ్గా మారనుంది. అసలు భారత్కి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం ఏముంది? భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. ఎన్నో సమస్యలుండగా ప్రాథమికంగా ఈ ఎయిర్పోర్ట్ను రూపొందించడానికి కారణమేంటి? అది అంత ఖర్చుతో, అందులోనూ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 72 కిలోమీటర్ల దూరంలో. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. మన ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతోంది. సగటు మానవుని సంపాదన కూడా అలాగే రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజు విమానంలో ప్రయాణం చేసే వారి సంఖ్య గణనీయంగా ఉంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 8.34% మంది పెరిగారు. 15.32 కోట్లకు చేరుకుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో పెద్ద విమానాశ్రయం ఉండడం వల్ల రద్దీ తగ్గుతుంది. అయితే జావేర్లోని ఎయిర్పోర్ట్ నిర్మించడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది, డీకంజెస్టేషన్ ఆఫ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రద్దీ తగ్గించడం. రోజు పెరుగుతున్న ప్రయాణికులతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. లోపలికి వెళ్లడానికి ఒక్కొక్క ప్రయాణికుడికి కనీసం అరగంట సమయం పడుతుంది. ఇంకా విమానాలు ఆలస్యం కూడా అవుతున్నాయి. గత సంవత్సరం దాదాపుగా 7.2 కోట్ల మంది ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు జరిపారు. ఇక ఈ రద్దీకి ముగింపు పలికే సమయం వచ్చిందని చెప్పాలి. అందుకే దీనికి దగ్గరలోనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం తప్పనిసరి. ఇక రెండవది, పశ్చిమ ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు నిర్మిస్తున్న జావేర్ విమానాశ్రయం ఒక వరమనే చెప్పాలి. అక్కడి నుంచి ప్రముఖ నగరాలైన ఆగ్రా, మీరట్, మధుర, బృందావన్ వంటి నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. అయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. అందులో మొదటిది లక్నో అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ తర్వాత వారణాసి విమానాశ్రయం, అయోధ్య విమానాశ్రయం, కుషినగర్ విమానాశ్రయం ఉన్నాయి.
ఇవన్నీ ఉత్తరప్రదేశ్కి తూర్పు దిక్కున ఉన్నాయి. మరి 7.2 కోట్ల జనాభా ఉన్న పశ్చిమ భాగం సంగతేంటి? అక్కడ ప్రజలను ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వదిలేశారా? ఇప్పటి వరకు అయితే అలాగే జరుగుతోంది. అయితే అందుకు ఎంత కష్టం అవుతుందో అన్న విషయం ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి అలీగఢ్ నుంచి ముఖ్యమైన పని మీద ముంబై వెళ్లాలనుకోండి. అతని దగ్గర 2 అవకాశాలున్నాయి. ఒకటి, అలీగఢ్ నుంచి 5.5 గంటల దూరంలో ఉన్న లక్నో ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి విమానంలో వెళ్లడం, లేదా 3.5 గంటల దూరంలో ఉన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం. కానీ ఢిల్లీ ట్రాఫిక్ గురించి మనకు తెలియంది కాదు. జావేర్ ఎయిర్పోర్ట్ వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే అలీగఢ్కి కేవలం 1.5 గంటల దూరం మాత్రమే ఉంటుంది. అంటే ఢిల్లీ వెళ్లేలోపు జావేర్ నుంచి ముంబైకి వెళ్ళిపోవచ్చు. జావేర్ ఎయిర్పోర్ట్ వల్ల కేవలం పశ్చిమ ఉత్తరప్రదేశ్లో మాత్రమే కాకుండా హర్యానాలోనూ ఫరీదాబాద్, పల్వాల్ కూడా లాభపడుతున్నాయి. ఇక మూడవది, స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ జావేర్. జావేర్ యొక్క ప్రాముఖ్యత మెట్రో నగరాల్లో కాకుండా అతి చిన్న గ్రామం అయిన జావేర్ను ఎంచుకోవడం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఎయిర్పోర్ట్కి కావాల్సిన 2 ముఖ్యమైన అంశాలు: కనెక్టివిటీ, ఎక్కువ ప్రదేశం. జావేర్లో 2 ఉన్నాయి. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సినంత ఖాళీ స్థలం ఉంది. పైగా ఢిల్లీ, హర్యానా సరిహద్దులో ఉన్న ప్రాంతం ఇది. 3 రాష్ట్రాలకు మంచి కనెక్టివిటీ ఉండడం మూలంగా జావేర్ను ఎంచుకోవడం జరిగింది. అంతేకాదు, దాద్రి మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్కి కేవలం 90 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో మరిన్ని మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్లను తయారు చేయాలని, ఇవన్నీ ముఖ్యమైన ఇండస్ట్రియల్ కారిడార్లకు దగ్గరగా ఉండడానికి కూడా ప్రతిపాదించబడ్డాయి. కాబట్టి జావేర్ ఎయిర్పోర్ట్ పరిశ్రమలకు కూడా ఒక వరం. శంకుస్థాపన సమయంలో ప్రధానమంత్రి జావేర్ ఎయిర్పోర్ట్ను లాజిస్టిక్ గేట్వే ఆఫ్ నార్థరన్ ఇండియాగా అభివర్ణించారు. మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్లు నిర్దిష్ట ప్రాంతంలో ఉంటాయి. వస్తువుల నిల్వ మరియు రవాణా మొత్తం అక్కడి నుంచే జరుగుతుంది. జావేర్ భారతదేశపు అతిపెద్ద విమానాశ్రయం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ కార్గో హబ్ ఉంటుంది. దీనివల్ల యూపీలో ఉత్పత్తి అయ్యే చెరుకు, ఇతర సామాగ్రి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. యూపీ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, ఒకే రాష్ట్రం ఒకే వస్తువు నినాదం కూడా సఫలం అవుతుంది. యూపీలోని వివిధ రాష్ట్రాలు దీనితో సంపన్నంగా మారచ్చు. యూపీ నేరుగా వరల్డ్ వైడ్ సప్లై నెట్వర్క్లో భాగం అవుతుంది. యూపీలోని ప్రతి చిన్న రైతుకు కూడా దీనివల్ల ప్రయోజనమే. భారత్లోని ప్రధాన రహదారులకు కూడా కనెక్టివిటీ అవుతుంది. ఉదాహరణకు యమునా ఎక్స్ప్రెస్ వే హైవే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేకి తేలిగ్గా చేరుకోవచ్చు. ఇక ఇప్పుడు అసలు ఈ ఎయిర్పోర్ట్ వల్ల భారత్కి, భారతీయులకి వచ్చే ప్రయోజనం ఏంటో చూద్దాం. మొదటిది, ఉద్యోగ అవకాశాలు. ఇటీవల ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయాన్ని అందరం చూసాం. అటువంటి పేలవమైన పనితీరు వెనుక ఒక ప్రధాన కారణం ఉంది. అదే తీవ్రమైన నిరుద్యోగిత సమస్య. మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జావేర్ ఎయిర్పోర్ట్ వల్ల 1,00,000 ఉద్యోగాలను సృష్టించొచ్చని చెప్పారు. రెండవది, పరిశ్రమలు. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల యూపీలోకి పరిశ్రమలు కూడా రావడానికి మొగ్గు చూపుతున్నాయి. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 2023న గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ పెట్టి పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. నిజానికి దాదాపుగా 35,000 కోట్ల రూపాయల పెట్టుబడి అక్కడ పొందుపరిచారు కూడా. ఇవన్నీ కేవలం ఈ ఎయిర్పోర్ట్ వల్లనే సాధ్యమయ్యాయి. అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ నోయిడా సెక్టర్ 21లో ఎప్పటినుంచో ఒక సినిమా పరిశ్రమను నెలకొల్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనకిది తెలిసిందే. బాలీవుడ్ను ఇక్కడికి తీసుకురావడానికి, అలాగే ఇక్కడ సినిమాలు తీసేవారికి 2 కోట్ల రూపాయల సబ్సిడీ కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికిప్పుడు సరైన కనెక్టివిటీ లేక సినీ పరిశ్రమలు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ వల్ల కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెక్టార్ 21లో సినిమాల పరిశ్రమ నెలకొల్పే అవకాశం ఉంది. ఇక మూడవది, నోయిడా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం. నిజానికి నోయిడాలో గోస్ట్ కాలనీలు చాలా ఉన్నాయి. అంటే ఎంతోమంది నిర్మాణాలు చేసి అలా వదిలేశారు. వాటిలో ఎవరూ నివసించడానికి ఇష్టపడడం లేదు. అందుకు కారణం చుట్టుపక్కల ఎన్సీఆర్ బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఇక్కడ కనెక్టివిటీ కూడా చాలా తక్కువగా ఉండడం. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ మూలంగా ఇవన్నీ ప్రజలకు నోయిడాలో నివసించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ వస్తుంది అని అనౌన్స్ చేశాక సెక్టార్ 28లో పెద్ద పెద్ద హోటల్స్ నిర్మించడానికి చాలా ఎక్కువ పోటీ పెరిగింది. అలాగే రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, ఎంఎన్సీ ఇలా ప్రతి ఒక్కటి అక్కడికి వచ్చి చేరుతున్నాయి. ఇక నాలుగవది, రైల్వే, మెట్రో అభివృద్ధి. జావేర్ విమానాశ్రయం కారణంగా రైల్వే అభివృద్ధికి కొత్త రైల్వే లైన్లను తీసుకురావడానికి కారణమవుతుంది. మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ NIAL అంటే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ జావేర్ విమానాశ్రయం ఎన్సీఆర్ నగరాలకు కనెక్ట్ చేయడానికి 6 కిలోమీటర్ల పొడవున రైల్వే స్ట్రెచ్ను నిర్మిస్తున్నారు. బులంద్ షహర్ చోళా స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. హర్యానా, రూడియా స్టేషన్, ఢిల్లీ, ముంబై నగరాలు సైతం ఇక్కడ కనెక్ట్ చేయబడతాయి. గజియాబాద్ నుంచి విమానాశ్రయానికి 25 కిలోమీటర్ల మెట్రో స్ట్రెచ్ కూడా నిర్మిస్తున్నారు.
ఇది చుట్టుపక్కల నగరాలను కలుపుతుంది. ఒకసారి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయన్నది మనం చూస్తూనే ఉన్నాం. 5వది పర్యాటక అభివృద్ధి. అయోధ్యలో శ్రీరాముడు, మధురలో శ్రీకృష్ణుడి మందిరాలున్నాయి. అయోధ్య విమానాశ్రయం లాగానే జావేర్ విమానాశ్రయం మధుర, బృందావన్ మొత్తం భారతదేశానికి కనెక్ట్ చేస్తుంది. మధుర జావేర్ విమానాశ్రయం నుంచి కేవలం 1 గంట దూరంలో ఉంది మధుర, బృందావనం. ఇవే కాకుండా జావేర్ విమానాశ్రయం వల్ల ప్రపంచపు 7 వింతల్లో ఒకటైన తాజ్ మహల్కి కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది అతి దగ్గరలో. దానివల్ల ప్రపంచ పర్యాటకం పెరుగుతుంది. భారతదేశానికి ఈ జావేర్ ఎయిర్పోర్ట్ వల్ల ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అని మీకు కూడా అనిపిస్తోందా? అయితే పెట్టుబడిపై రాబడి గురించి ఏంటి? విమానాశ్రయం కోసం 30,000 కోట్లు ఖర్చు చేయడం, ఇది చాలా విలువైంది. ఈ విమానాశ్రయం ప్రారంభమయ్యాక పెట్టుబడిని తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది? దీనికి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశానికి ఇప్పుడు ఒక సూపర్ పవర్ కావాలి. అందుకు ఎయిర్పోర్ట్ పునాదిగా మారబోతోంది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.